మీడియాలో జనరంజకంగా మాట్లాడడం నేర్చుకోండి. అభ్యంతరకరంగా మాట్లాడడం వల్ల ఆకర్షించాలని అవసరం లేదు. హుందాగా మాట్లాడి కూడా ఎలా ప్రజలను ఆకర్షించాలనేది పాలిటిక్స్ అండ్ మీడియా అలవాటు చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఈ బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్ ప్రసంగం మీద సహజంగా అధికార పక్షం ప్రశంసలు కురిపిస్తూ ఉంటే ప్రతిపక్షం బీజేపీ అండ్ బీఆర్ఎస్ నినాదాలు చేసేశారు. నిన్న సభలో కూడా ఎక్కువగా బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు నినాదాలు చేసి పోడియంను ముట్టడించే ప్రయత్నం కూడా చేశారు. దీని మీద రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఆ పార్టీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. సార్, బీఆర్ఎస్తో సత్సంబంధాలా? అలా ఉంటే మీపై పోటీ పెట్టకుండా ఉంటారు అని అనుకుంటూ ఉన్నారా? రాజకీయంగా ప్రత్యర్థులం అనే భావన ఉండాలి, అన్నీ నేనే మాట్లాడాలా అంటూ కామెంట్ చేసిన పరిస్థితి. గతంలో కూడా మనం ఒక వారం రోజుల క్రితం డిస్కస్ చేసుకున్నాం. కేసీఆర్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళ మీద ప్రతిపక్షాలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ఏదైనా ఒక చిన్న మాట అంటే మొత్తం సభ్యులు సీనియర్ మంత్రులు అందరూ కూడా సపోర్ట్ చేసేవారు సార్ సీఎంలకి. కానీ రేవంత్ రెడ్డి విషయంలో ఎందుకు ఇలా జరుగుతోంది? రేవంత్ రెడ్డి ఏమైనా ఒంటరయ్యారని భావించారా? అంటే ఒంటరైతే ముఖ్యమంత్రి ఎలా అవుతాడండి? ఇప్పుడు ఆయన బలమే లేకపోతే, మద్దతు లేకపోతే సీఎంగా ఉంటాడా? ఇది మనకు మీడియాలో కూడా ఒక రాంగ్ నోషన్. ఒంటరి అయితే సీఎం అవుతాడా? మీరు ఆలోచించండి. సీఎం అయ్యాక ఒంటరైతే సీఎంగా ఉండడు. మీకు కామన్ సెన్స్ చెప్తుంది కదండి. సో సీఎం అయ్యాక ఒంటరి అయితే సీఎంగా ఎలా ఉంటాడు చెప్పండి? ఎమ్మెల్యేలలో మద్దతు, మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉంటేనే సీఎం అవుతాడు, సీఎంగా కొనసాగుతాడు కదా. ఒంటరైన మరుక్షణం సీఎంగా ఉంటాడా? పక్క వాళ్ళు రెడీ ఉండరా? సో ఇదొక రాంగ్ నోషన్. ఒంటరయ్యాడు. అధిష్టానంతో గ్యాప్ ఏర్పడింది. అధిష్టానంతో గ్యాప్ ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడుతుందండి? అధిష్టానానికి ఉన్నదే 3 ముఖ్యమంత్రులు. అందులో 3 ఒకరితో గ్యాప్ పెట్టుకుంటాడా రాహుల్ గాంధీ? అంత తెలివి తక్కువ రాహుల్ గాంధీ. సో అధిష్టానంతో గ్యాప్ పెట్టుకొని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగలడా? రేవంత్ రెడ్డి అంత అమాయకుడా? అసలు ఇది ఒక మీడియాలో ఉండేటువంటి ఒక స్వీయ మానసిక దృక్పథం. అంటే మన మీడియాలో కొన్ని ప్రెజుడిషియల్ ఒపీనియన్స్ ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే ఇలా ఒంటరయ్యాడు, హైకమాండ్తో గ్యాప్ ఏర్పడింది. హైకమాండ్తో గ్యాప్ ఏర్పడుతుందా? మ్యాప్ ఏర్పడుతుంది. కానీ హైకమాండ్తో గ్యాప్ ఎందుకు ఉంటుంది? ఇతర సీనియర్లతో కొత్త గ్యాప్ ఏర్పడింది. మొదటి నుంచి ఉన్నది గ్యాప్. అది ఇలా కొత్తగా చిన్న పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే గ్యాప్ ఉన్నది. సీఎం అయినప్పుడు గ్యాప్ ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అందువల్ల ముఖ్యమంత్రి పదవికి 5 పోటీ అయితే 5 మధ్య గ్యాప్ ఉండకపోతే ఏముంటుందండి? ఇంకా గ్యాపే ఉంటుంది. ఎందుకంటే అందరు ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు గ్యాప్ ఉండదా? సో అందువల్ల ఇదొక రాంగ్ నోషను మనకు పోతుంది. అయితే రేవంత్ రెడ్డి అన్నది ఏంటి? ఒకటి మాత్రం నిజం. ఇప్పుడు బీఆర్ఎస్ వాయిస్ను కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇలా సమర్థవంతంగా వినిపిస్తున్నారు శాసనసభలో. ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు. ఇప్పుడు కేసీఆర్ కూడా వస్తున్నాడు కనుక కేసీఆర్ కూడా మాట్లాడతాడు. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు ముఖ్యమంత్రి కాక మంత్రుల్లో కానీ ఎమ్మెల్యేలో కానీ కేటీఆర్, హరీష్ రావు స్థాయిలో బీఆర్ఎస్ను డిఫెండ్ చేసినట్లు కాంగ్రెస్ని డిఫెండ్ చేస్తున్న నాయకులు ఎవరు చెప్పండి నాకు? సో మంత్రుల్లో కానీ మీరు మాట్లాడడం లేదంటే మాట్లాడచ్చు. మీకు బట్టి విక్రమార్క మాట్లాడుతున్నాడు, శ్రీధర్ బాబు మాట్లాడుతున్నాడు, కోమటిరెడ్డి వెంకరెడ్డి మాట్లాడుతున్నాడు, అందరూ మాట్లాడుతున్నారు. కానీ మీరు జనరల్గా ఒక పబ్లిక్ పర్సెప్షన్ చూడండి. రేవంత్ రెడ్డి ప్రత్యర్థుల్ని బీఆర్ఎస్ని కానీ బీజేపీని కానీ ఎదుర్కొన్న రీతిలో కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా ఎదుర్కోవడం లేదు. అదే మీరు బీఆర్ఎస్లో చూడండి, కేటీఆర్, హరీష్ రావు పవర్ఫుల్గా బీఆర్ఎస్ పైన విరుచుకుపడుతున్నారు, కాంగ్రెస్ పైన విరుచుకుపడుతున్నారు. ఈ గ్యాప్ కనబడుతుంది క్లియర్గా, మీకు పబ్లిక్ పర్సెప్షన్లో కనబడుతుంది. అదే రేవంత్ రెడ్డి అన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన మాట్లాడాడంటే అది రేవంత్ రెడ్డి మీద కాదు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం పైన దాడి కదా. కాంగ్రెస్ ప్రభుత్వం పైన దాడిని ఓన్ చేసుకోవాలో కదా. రాహుల్ గాంధీ పైన విమర్శ చేస్తే కాంగ్రెస్ నాయకులంతా ఎంత ముక్త కంఠంతో అటాక్ చేస్తారో రేవంత్ రెడ్డి పైన దాడి చేస్తే అలా అటాక్ చేస్తున్నారా? సో ఈ తేడా మీకు కనబడుతున్నది కదా మనకు. సో అందువల్ల ఈ తేడా కనబడుతున్నది. అది రేవంత్ రెడ్డి కాదు నష్టం, కాంగ్రెస్ పార్టీకి నష్టం. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి అనే ఇంకోరనకు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే వీళ్ళు మంత్రులుగా ఉంటారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉంటారు. ఒక్కరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పోయిందనుకోండి వీళ్ళు ఎవరికి హోదాలు ఉండవు. అది మర్చిపోకూడదు కదా. అందువల్ల మనకు కాంగ్రెస్ పార్టీలో ఆ రకమైన కంబాటివ్ స్పిరిట్తో
రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థుల్ని ఏకిపారేసినట్టుగా ఎవరు మాట్లాడతలేరన్నది నిజం. అది ఆ పబ్లిక్ పర్సెప్షన్ రేవంత్ వ్యక్తం చేశాడు. రేవంత్ వ్యక్తం చేసింది ఆ పబ్లిక్ పర్సెప్షనే. మీకు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడినప్పుడు ఎక్కడికక్కడ కౌంటర్ చేయాలి కదా. ఇప్పుడు ఇది సింగిల్ మ్యాన్ అటాక్గా ఉండకూడదు. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఉంటుంది, ఒక వ్యక్తి 200 రన్స్ చేసిన మ్యాచ్ గెలవరు. మన వరల్డ్ కప్ ఎట్లా గెలిచాం? వరల్డ్ కప్ ఒక రోహిత్ శర్మనో ఒక విరాట్ కోహ్లీ ఆడితే గెలవలే. మన వరల్డ్ కప్ వరల్డ్ కప్ ఛాంపియన్స్ ట్రాఫీ మనం ఎలా గెలిచాం? ఇండియా ఛాంపియన్ ట్రాఫీ గెలవటానికి కారణం ఏంటంటే 11 మంది ప్లేయర్స్ ఏదో ఒక మ్యాచ్ను వాళ్ళ పర్ఫార్మెన్స్తో గెలిపించారు. మీరు అందరూ ఎంటైర్ 11-11 మీరు ఒక్కరితో డిఫరెంట్ లేదు, 11-11 తమ పర్ఫార్మెన్స్తో గెలిపించారు ఏదో ఒక మ్యాచ్ను. ఒక మ్యాచ్ విరాట్ కోహ్లీ గెలిపిస్తే, ఒక మాట జడేజా కావచ్చు, ఇంకో మ్యాచ్ రోహిత్ శర్మ కావచ్చు. ఎవ్రీబడి హెస్ కంట్రిబ్యూటెడ్ టు ద మ్యాచ్ విక్టరీ. అది టీం అంటే. అందువల్ల గెలిచారు. లేదా ఒక్క రోహిత్ శర్మ కెప్టెన్స్ నాకు ఉంటేనే గెలుస్తారా? తర్వాత ఒక ఫీల్డింగ్లో కొంత లోపం ఉంది, క్యాచ్లో వదిలేశారు తప్ప. మీరు గమనించండి, ఫర్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా వచ్చిన వాళ్ళు బాగా ఆడారు. ఆఖరికి 5th ప్లేస్లో వచ్చిన వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఆడారు. మామూలుగా మీరు పార్ట్నర్షిప్లు తీయండి, ఫస్ట్ వికెట్కు, సెకండ్ వికెట్కు, థర్డ్ వికెట్, 4th వికెట్, 5th వికెట్ కూడా బ్రహ్మాండమైన పార్ట్నర్షిప్ ఉంది. సో మీకు ఎక్కడ అది మ్యాచ్ గెలవడం. తర్వాత మీకు స్పిన్నర్స్, పేసర్స్. సో స్పిన్నర్స్ అద్భుతంగా స్పిన్నింగ్ చేశారు. అదే సమయంలో పేసర్స్ ఏం తక్కువ బౌలింగ్ చేయలే. సో అందువల్ల ఒక్క ఫీల్డింగ్లో కాస్త లోపం ఉన్నా, మీరు ఛాంపియన్ ట్రాఫీ ఫైనల్ మ్యాచ్ గురించి నేను చెప్పేది, ఫీల్డింగ్లో కాస్త లోపం ఉన్నా అటు స్పిన్నర్స్ బ్రహ్మాండంగా గుగ్లీలు వేశారు, కరెక్ట్గా లైన్ అండ్ లెంత్తో బౌలింగ్ చేశారు. ఇటు పేసర్స్ బ్రహ్మాండంగా బౌలింగ్ చేశారు. బ్యాట్స్మెన్ ఫస్ట్ ఆర్డర్లో వచ్చిన వాళ్ళు, లాస్ట్లో వచ్చిన అందరూ బాగా ఆడారు. అది కదా టీమ్ స్పిరిట్. కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్ ట్రాఫీలో ఇండియన్ టీం ఆడినట్లుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆడుతుందా మీరు ఒక్క కంపేర్ చేసుకోండి. ఒక కెప్టెన్ నాకు రేవంత్ రెడ్డి ఒక్కడు కొడతాడు బాల్స్, కానీ మిగతా వాళ్ళందరూ అడపా చిన్న కొడుతున్నారు. కానీ ఆ స్థాయిలో బ్యాటింగ్ లేదు, బౌలింగ్ లేదు కదా. అదే కదా అన్నది. మీరు సోషల్ మీడియాలో యాక్టివ్లా ఉండండి అని ఎమ్మెల్యేలకు చెప్పాడు. ఎందుకంటే రాజకీయాలు అనేది ఒకప్పట్లాగా ఒక వ్యక్తి మాట్లాడితే పోరాటం కాదు, బహుముఖమైనటువంటి అటాక్ కావాలి. అన్ని వైపుల నుంచి ప్రత్యర్థుల్ని ఎదుర్కొంటేనే అది ఆ సక్సెస్. బీఆర్ఎస్ చూడండి మీరు, ఇలా బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో 37% అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ వస్తే 17%కు పడిపోయిన పార్టీలో మొక్కబోని దీక్షతోని ప్రతిపక్షంగా చాలా పవర్ఫుల్గా అసెంబ్లీలో, బయట, సోషల్ మీడియాలో అన్ని వైపుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పైన విరుచుకుపడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ బీజేపీ కూడా పోటీ పడలేకపోతుంది. ఎందుకు పోటీ పడలేకపోతుందంటే ఆ పార్టీకి నాయకుడే లేడు, ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడే లేడు, అధ్యక్షుడే పర్మనెంట్గా లేడు. సో కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్న కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోలేకపోతున్నారు. సో శాసనసభ పక్షానికి పార్టీకి మధ్య ఒక కోఆర్డినేషన్ లేదు. పార్టీ ఆఫీస్లో శాసనసభ పక్ష నేత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకుండా బయట వచ్చి పెడుతున్నాడు. గందరగోళం ఉంది ఆ పార్టీలో. అందువల్ల మీకు అక్కడ మీకు ఎప్పుడన్నా అడపా బండి సంజయ్ మాట్లాడే తప్ప మీకు ఆ బీజేపీలో ఆ యునైటెడ్ వాయిస్ వినిపించలేదు. మీరు చూడండి, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ముగ్గురిని కంపేర్ చేయండి. బీఆర్ఎస్ ఒక్కటే అన్ని వైపుల నుంచి మీకు సౌండ్ సింగిల్ వైపు నుంచి వచ్చేది కన్నా మీకు మొత్తం సౌండ్ బాక్సులు పెట్టి స్టీరియోఫోనిక్ ఉందనుకోండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు దాని రికార్డింగ్ అన్ని రకాల, ప్రతి చిన్న ఫ్లూట్ కావచ్చు, మృదంగం కావచ్చు, మీకు ప్రతి ఇన్స్ట్రుమెంటు ప్లే అవుతుంటే ప్రతి ఇన్స్ట్రుమెంటుది కూడా వినబడుతుంటే ఎలా ఉంటుంది. అందువల్ల మీరు ఒక మంచి సినిమా స్టూడియోలో ఓ పాట రికార్డ్ చేసిన దానికి బయట మైక్లో పాట పాడిన దానికి ఎంత తేడా ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఎట్లుందంటే బయట మైక్లో పాట పాడినట్టున్నది. అదే బీఆర్ఎస్ వాళ్ళదేమో చిన్నపాటి సినిమా స్టూడియోలో మంచి అన్ని ఇన్స్ట్రుమెంట్లు పెట్టుకొని వాళ్ళు పాట పాడుతున్నారు.